దయచేసి అందరూ కూర్చోండి ప్లీజ్. ఆ మాట ఒక్క మాట దయచేసి వినండి. ప్రమాదం చెప్పి రాదు, వచ్చిన తర్వాత మనం చెప్పడానికి ఎవరు ఉండరు. తెలంగాణ రవాణా శాఖ మంత్రిగా ఒక తల్లికి బిడ్డగా నా తల్లి కూడా నేను బయటికి వెళ్ళేటప్పుడు జాగ్రత్తలు చెప్తుంది. సంవత్సరానికి భారతదేశంలో 1,60,000 మంది చనిపోతా ఉన్నారు. తెలంగాణలో కూడా ఈ రోజు సగటున రోజుకి 20 మంది చనిపోతా ఉన్నారు. ఈ ప్రమాదం అనేటువంటిది చెప్పొచ్చేది కాదు. కాబట్టి మన జాగ్రత్తలు మనం ఉండాల్సినటువంటి బాధ్యత మనదే. అందరు కూర్చోండి. అందరు కూర్చోండి. దినాన్ని పురస్కరించుకొని మేము అందరం కలిసి ఈ రోజు నుండి ట్రాఫిక్ రూల్స్ ను పాటిస్తామని, మందు దాగి బండి నడపమని ప్రతిజ్ఞ చేస్తా ఉన్నాం. ఇది మన ప్రాణాలను మనం రక్షించుకోవడానికి, ఇతరులకు అపాయం కలగకుండా చూడడానికి మొత్తం మన వాళ్ళు ఇక్కడ రమ్మని ఎల్ఎల్కి వచ్చిన వాళ్ళు రమ్మని. అందరు కూర్చోండి ప్లీజ్. నోబడీ షుడ్ స్టాండ్. చెప్తాను ఇప్పుడేనా ఈరోజు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మన మంత్రివర్యులు మాన్యశ్రీ పొన్నం ప్రభాకర్ గారు, రాష్ట్ర రవాణా శాఖ మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి గారు, వారు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని మనందరికీ ఈరోజు నూతన సంవత్సరం సందర్భంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు సందర్భంగా అందరినీ మోటివేట్ చేయడానికి మన స్టాఫ్ని, చిల్డ్రన్ని, డ్రైవింగ్ స్కూల్ వాళ్ళని, పొల్యూషన్ టెస్టింగ్ స్టేషన్ వాళ్ళని, ఇతర పౌరులందరినీ కూడా ఉద్దేశించి మనకి మోటివేట్ చేయాలనే ఉద్దేశంతో సారు ప్రత్యేకంగా ఇంట్రెస్ట్ తీసుకుని ఈరోజు మా ఆఫీస్కి రావడం మనందరికీ చాలా సంతోషకరం. అందరూ ఈ సందర్భంగా చప్పట్లు కొట్టాలి ప్లీజ్. క్లాప్స్ ఫర్ సార్. అట్లాగే మన ప్రియతమ స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు శ్రీ వికాస్ రాజ్ ఐఏఎస్ గారు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ ట్రాన్స్పోర్ట్, రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్ సారు 2 డిపార్ట్మెంట్స్ కూడా చూస్తున్నారు. సో ముఖ్యంగా రవాణా మరియు రోడ్స్ చాలా లింకేజ్ ఉంది ట్రాన్స్పోర్ట్కి. రోడ్స్కి ఎన్నో మనకు బ్లాక్ స్పాట్స్ అని, ఈ కరెక్షన్ అని చాలా ఇంపార్టెంట్ రోల్. సార్ కూడా రోడ్ సేఫ్టీ గురించి ప్రత్యేకంగా మీటింగ్స్ కండక్ట్ చేసి మా అందరినీ కూడా ప్రత్యేకంగా మోటివేట్ చేస్తున్నారు. దానికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరియు కలెక్టర్ గారు, హైదరాబాద్ కలెక్టర్ గారు ఎంతో బిజీగా ఉన్నా కానీ సార్ రిక్వెస్ట్ చేయగానే ఈ నేషనల్ రోడ్ సేఫ్టీ దాంట్లో ప్రారంభోత్సవం మన ఇనాగ్రేషన్ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేయడానికి సార్ రావడం మాకెంతో ఆనందాన్ని ఇచ్చింది. మనందరూ కూడా మనం ప్రత్యేకంగా సార్లకి థ్యాంక్స్ చెప్తాము. మరియు పోలీస్ డిపార్ట్మెంట్ చాలా క్రూషియల్, మీ అందరికీ తెలుసు. అడిషనల్ సిపి ట్రాఫిక్ విశ్వప్రసాద్ ఐపీఎస్ గారు కూడా వచ్చారు. ఈ ట్రాఫిక్ అనేది చాలా ఇంపార్టెంట్, చాలా మైండ్ బాగ్లింగ్ సబ్జెక్టు. అయినా సారు చాలా పర్టికులర్గా సార్ వాళ్ళని చూస్ చేసుకుని సార్ని అడిషనల్ సిపి ట్రాఫిక్గా వేసి ట్రాఫిక్ అన్ని చాలా బాగా ఇంప్రూవ్ చేయాలనే ఉద్దేశంతో సార్కి ఆ పోస్టింగ్ ఇచ్చారు. సో ఆ సార్ కూడా చాలా కష్టపడుతున్నారు రిగార్డింగ్ దిస్ ట్రాఫిక్. అంటే ట్రాఫిక్ బాగా స్మూత్గా ఉంటేనే రోడ్స్ చాలా మన రోడ్ సేఫ్టీ ప్రాణాలు సేఫ్ ఉంటాయి. సో ఈ సందర్భంగా మనకు అందరికీ తెలుసు, ముఖ్యంగా ఏంటంటే ఓవర్ స్పీడింగ్ వల్ల చాలా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. ఫ్యాటల్ యాక్సిడెంట్స్ 6,325 ఓవర్ స్పీడింగ్ వల్ల జరుగుతున్నాయి. డ్రంక్ అండ్ డ్రైవింగ్ 112, డ్రైవింగ్ ఆన్ రాంగ్ సైడ్ ఇది ఒక పెద్ద ప్రాబ్లం మనకు, ఇది 153, జంపింగ్ రెడ్ లైట్, యూజింగ్ మొబైల్ ఫోన్. మొత్తం 7,200 మంది సంవత్సరానికి చనిపోతున్నారు. మన మంత్రి గారు ఎప్పుడు చెప్తుంటారు తెలంగాణలో రోజుకి 20 మంది చనిపోతున్నారని. సో ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే రోజుకు 20 మంది కాదు, రోజుకు 2 కూడా చనిపోకూడదు, 0 అనే ఉద్దేశంతో సార్ మోటివేట్ చేయడానికి ఆ 2 తీసేద్దాం, 20లో 2 తీసేసి 0, ఓన్లీ 0 ఎవరు చనిపోకూడదు అనే ఉద్దేశంతో సార్ కంకణం కట్టుకున్నారు. రహదారి భద్రత మాసోత్సవాలు బ్రహ్మాండంగా రాష్ట్రం అంతా కూడా మోటివేట్ చేస్తున్నారు. ఈ సందర్భంగా మనకి పోస్టర్స్ మరియు పాంఫ్లెట్స్ ఇనాగ్రేషన్ బై ది చీఫ్ గెస్ట్ రోడ్ సేఫ్టీ.
ఈ సందర్భంగా పోలీస్ శాఖ చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. మరి పోలీస్ శాఖ ఈ రోడ్ సేఫ్టీ రోడ్ యాక్సిడెంట్స్ తగ్గించడానికి ఏమేమి కృషి చేస్తుందో ఈ సభను ఉద్దేశించి మన విశ్వప్రసాద్ అడిషనల్ సిపి ట్రాఫిక్ సార్ చాలా పిల్లలతో చాలా మమేకమై చాలా బాగా చెప్తారు. ఇంతకుముందు ఒక మీటింగ్ అటెండ్ అయ్యాను. ఐ ఎక్స్పెక్ట్ సార్ టు మోటివేట్ చిల్డ్రన్ వెరీ వెల్. థ్యాంక్స్ అలాట్ సార్. థ్యాంక్ యూ. Honorable Minister, sir, Principal, Special Chief Secretary, sir, and my colleagues, మీ అందరికీ నమస్కారాలు. మీ అందరికి తెలిసి ఇది మంత్ లాంగ్ ప్రోగ్రామ్, అది రోడ్ సేఫ్టీ. కాకపోతే జనవరి 11th నుంచి జనవరి 17th వరకు రోడ్ సేఫ్టీ గురించి మనం చేస్తుంటాం. మామూలుగా రోడ్ సేఫ్టీ గురించి అంటే ఆల్వేస్ నాకు ఒక కొటేషన్ గుర్తొస్తుంటుంది. క్యారెక్టర్ ఆఫ్ ఎ నేషన్ ఈజ్ జడ్జ్ బై హౌ ఇట్స్ పీపుల్ డ్రైవ్ ఆన్ ద స్ట్రీట్స్. ఒక దేశం యొక్క క్యారెక్టర్ అనేది ఎలా తెలుస్తుందంటే ఆ ప్రజలు రోడ్లపైన ఎలా వాహనాలు నడుపుతారో దాన్ని బట్టి మనం ఆ నేషన్ యొక్క క్యారెక్టర్ మనం డిసైడ్ చేయొచ్చు. మన హైదరాబాద్ సిటీలో మీరు చూస్తే హౌ పీపుల్ డ్రైవ్, హౌ క్రేజీ దే ఆర్, మనకు అర్థం అవుతుంటుంది. బేసిక్గా రెస్పాన్సిబుల్ డ్రైవింగ్ అనేది మన దగ్గర లేదు. వాట్ ఈజ్ రెస్పాన్సిబుల్ డ్రైవింగ్ అంటే బేసిక్గా ట్రాఫిక్ కాప్ ఉంటే సిగ్నల్ ఆపుతాం, లేకుంటే ట్రాఫిక్ కాప్ లేకుంటే సిగ్నల్ జంప్ చేస్తాం. మోస్ట్ ర్యాంపెంట్ మనం హెల్మెట్ పెట్టుకోమని చెప్తాము, హెల్మెట్ పెట్టుకోరు. సో నౌ అంటే సంబడీ షుడ్ బి దేర్ టు ఎన్ఫోర్స్ రూల్స్. ఎందుకు యాటిట్యూడ్ అంటే మన కలోనియల్ హ్యాంగ్ ఓవర్ ఉంటుంది చూసారా, మన విదేశీ ఇది కూడా ఒక ప్యారలల్. సంబడీ వాజ్ సేయింగ్ దిస్ అంటే మన బ్రిటిష్ రాజుల చేత మనం ఒక 250-300 సంవత్సరాలు మనం అనగదొక్కబడి ఉన్నాము. సో అనగదొక్కబడిన తర్వాత మనసు అలా ఒక స్లేవరీ మెంటాలిటీ వచ్చేసేసి ఒక్కసారి మనకు స్వాతంత్రం వచ్చేసరికి ఫ్రీడమ్ వచ్చేసిందట. ఆ ఫ్రీడమ్లో మొత్తం మనం మర్చిపోయాం. మనం అసలు బేసిక్ సెన్సెస్, బేసిక్ న్యూయాన్సెస్, బేసిక్ కామన్ సెన్స్, బేసిక్గా రోడ్ సేఫ్టీ, రోడ్ డిసిప్లిన్ అనేది బాన్ టు ద విండ్స్. అంటే వై దిస్ మైండ్ సెట్? రోడ్ సిగ్నల్ ఉంటుంది, సిగ్నల్ జంప్ చేస్తారు. స్టాప్ లైన్ ఉంటుంది, స్టాప్ లైన్ ముందుకు వచ్చేస్తారు. కాపు ఉంటే ఆగుతాం, కాపు ఉంటే ఆగకపోతే ఆగలేము. ట్రిపుల్ రైడింగ్, ఆల్ దిస్ ఇస్ క్వైట్ రాంగ్ టు డ్రైవింగ్, సో ర్యాంపెంట్. పబ్లిక్, ఐ డోంట్ నో హూ హెస్ టు డ్రైవ్ దీస్ చేంజెస్. Imagine we are only 2,000 people. Can we reach out to all the 2 crores people in Hyderabad? 1.2 crores public మేము reach out కాగలుగుతామా? కాలేము. We are not there at every place, every location, every junction. So ultimately సార్ చెప్పినట్టు రెస్పాన్సిబుల్ డ్రైవింగ్ మనలో కూడా మార్పు రావాలి. ట్రాఫిక్ రూల్స్ అంటే ఒక గౌరవం రావాలి, ట్రాఫిక్ డిసిప్లిన్ రావాలి, ట్రాఫిక్ సెన్స్ మనలో పెరగాలి. We should not expect somebody to teach us. Every time do you want us somebody to rule us, somebody to direct you, someone to direct us, someone you to guide you? So అది రావద్దు, సెల్ఫ్గా రావాలి మనలో. ఆటోమేటిక్గా వీ షుడ్ రూల్ కంప్లైంట్. సపోజ్ యూ ఆర్ గెటింగ్ ఇన్ టు ఎ కార్, ఆటోమేటిక్గా మన చేయి సీట్ బెల్ట్ మీదకి వెళ్ళాలి. హెల్మెట్ పెట్టుకుంటారు, సీట్ మీద పెడతారు, సీట్ ముందు సీట్ మీద పెడతారు, కాప్ దూరంగా పెట్టేస్తారు. హెల్మెట్ పెడతారు, సీట్ బెల్ట్ పెట్టరు. ఎవరి కోసం? ఫర్ హూ సేఫ్టీ? ఫర్ యువర్ ఓన్ సేఫ్టీ. సమ్మన్ ఈజ్ వెయిటింగ్ ఎట్ యువర్ హోమ్. సో దిస్ ఈజ్ వాట్ ఈజ్ రిక్వైర్డ్. కాప్ ఈజ్ నాట్ దేర్ ఎవ్రీవేర్, ఎట్ ఎవ్రీ ప్లేస్. మీరు యూఎస్కి వెళ్ళి ఉంటారు. యుఎస్లో కాప్ ఎక్కడ ఉంటారు తెలుసా మీకు? ఎక్కడైతే చట్టాన్ని ఉల్లంఘన చేస్తారో అక్కడే వెయిట్ చేస్తుంటాడు. మిగతా ప్లేస్లో కాప్ ఈజ్ నాట్ సీన్. యూ కెనాట్ సీ, నో వేర్ ఏ కాప్ ఈజ్ సీన్. ఎక్కడైతే యూటర్న్, నో యూటర్న్ బోర్డు పెడతారు, ఎక్కడైతే పబ్లిక్ షార్ట్ కట్ కోసం చూస్తారో నో యూటర్న్, అక్కడ పట్టుకుంటాడు మిమ్మల్ని. సో పీపుల్ వాంట్ యూ టు వైలేట్ అండ్ దే ఇష్యూ ఏ ఛాలెంజ్.
and within no time they'll descend to the spot. I'm telling you, and automatically 90% of them are rule compliant. 90% are the violators. So we have to change. ఆ చేంజ్ మార్పు అందరిలో రావాలి. అందుకోసమే ఈ యొక్క రోడ్ సేఫ్టీ వీక్ ప్రోగ్రామ్స్, రోడ్ సేఫ్టీ యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్స్. సో ముఖ్యంగా మన మినిస్టర్ గారు చెప్పినట్టు ఏంటంటే ఈ యొక్క బేసిక్ ఏంటంటే వీఆర్ నాట్ హియర్ టు కనడైజ్ పీపుల్, వీ వాంట్ యూ టు ఎడ్యుకేట్ పీపుల్. ఎడ్యుకేట్ చేయాలి, అవేర్నెస్ తీసుకోవాలి, ప్రజల్లో అవగాహన పెంపొందించడం కోసం ఈ యొక్క ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం. తర్వాత ముఖ్యంగా రెస్పాన్సిబుల్ డ్రైవింగ్ హ్యాబిట్స్ అందరూ అలవర్చుకోవాలి. ముఖ్యంగా కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. కమ్యూనిటీలో ఉండే వాళ్ళందరూ కూడా ఎంగేజ్ కావాలి. దే షుడ్ నాట్ లీవ్ ఇట్స్ సంబడీస్ జాబ్, పోలీస్ జాబ్, ట్రాఫిక్ జాబ్, ఆర్టీఏ జాబ్ అనుకోవద్దు. అందరూ ఇన్వాల్వ్ కావాలి. ఇప్పుడు పిల్లలు వచ్చారు, డిటర్మిన్ ఏ గుడ్ నెంబర్. సో అందరూ ముందుకు వచ్చి ఈ యొక్క రోడ్ సేఫ్టీ క్యాంపెయిన్ ముందుకు తీసుకెళ్తే హైదరాబాద్ విల్ బి బెటర్ ప్లేస్. ఐఎమ్ టెలింగ్ యూ, హైదరాబాద్ బెంగళూరు లాగా రావద్దు. ఎవ్రీబడి టేక్స్ ద నేమ్ ఆఫ్ బెంగళూరు సిటీ. ఐ విల్ టెల్ యూ, Hyderabad is a far better place. The average travel speed in Bangalore is 13.8 kilometers. In Hyderabad, it is now touching 20 kilometers. Last 3 months lo perigindi. 18.6 nunchi 20 kilometers per hour we are traveling. So mana honorable CM garu lot of programs. I should not declare, already minister declare chestaru. Thousands of crores of programs are there for Hyderabad city. Next 2 months they are going to launch about 30 junctions development. That will be hearing from the political bosses. మన మినిస్టర్ గారు చెప్తారు. సో అన్ని స్కీమ్స్ బాగున్నాయి. వీ ఓన్లీ వాంట్ పబ్లిక్ టు కోఆపరేట్. మీరు ముందుకు రావాలి, మీరు ముందుకు ఉండాలి, ట్రాఫిక్ రూల్స్ పాటించాలి, ట్రాఫిక్ సేఫ్టీ గురించి ఆలోచించాలి. మన సేఫ్టీ కాదు, మీరు తప్పు చేస్తే మీరు ప్రాణం పోతే నాకు భయం లేదు. నేను అమాయకుని, నేను వై షుడ్ ఐ బికమ్ విక్టిమ్ ఆఫ్ యువర్ మిస్టేక్? మీ తప్పుకు నేను ఎందుకు బలి కావాలి? మీరు సరిగా రోడ్ మీద నడపాలి, ట్రిపుల్ రైడింగ్ చేయొద్దు, రాంగ్ రూట్ డ్రైవింగ్. సో ర్యాంపెంట్ ఐఎమ్ టెలింగ్ యూ. జస్ట్ 50 మీటర్ల కోసం ముందుకెళ్తే మీరు ఒక 50 మీటర్లు సేవ్ చేయడం కోసమని ఆపోజిట్లో వెళ్తున్నారండి. ఎందుకు వెళ్ళాలండి? 50 మీటర్లు ఎంత పెట్రోల్ సేవ్ చేస్తారు మీరు? ఒక 10 పైసలు సేవ్ చేయలేరండి. బట్ ఇట్ కాస్ట్ యువర్ లైఫ్. ఐఎమ్ టెలింగ్ యూ, దిస్ హ్యాపెండ్ ఎట్ మలక్పేట్ జంక్షన్లో జరిగింది ఇది. మలక్పేట్ జంక్షన్లో బస్సులో యాక్చువల్గా గ్రీన్ లైట్ పడిందండి, గ్రీన్ వచ్చింది. బస్ వాజ్ కమింగ్ ఎట్ వెరీ హై స్పీడ్ బికాస్ యూ వాంట్ టు క్రాస్ ద జంక్షన్. బట్ మీన్ వైల్ ఒక 50 మీటర్లు సేవ్ చేయడం కోసం ఒక మోటార్ సైకిల్ అతను ఆపోజిట్ వచ్చాడు. ఈ వాజ్ రన్ ఓవర్ బై ద ఆర్టీసీ బస్. హూస్ మిస్టేక్ ఇస్ దిస్? ఆర్టీసీ డ్రైవర్పై కేసు పెట్టాలా? చనిపోయిన వాటిని సింపథైజ్ చేయాలా మనం? దిస్ ఇస్ వాట్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు ఇంట్రాస్పెక్ట్. ఇట్స్ హై టైమ్ యూ ఇంట్రాస్పెక్ట్. అండ్ వన్ గుడ్ థింగ్ ఆఫ్ హైదరాబాద్ సిటీ పోలీస్ ఐ వుడ్ లైక్ టెల్ యూ ఇస్ లాస్ట్ ఇయర్ ఫెటాలిటీస్ 356 అండి. ఈ సంవత్సరం 276 యాక్సిడెంట్స్, అంటే 25% రిడక్షన్ ఇన్ ఫెటాలిటీస్. అందరూ స్టేక్ హోల్డర్స్, ఆర్టీఏ, ఎవ్రీబడి, ఆర్టీఏ, ఆర్టీసీ, ఎవ్రీబడి ఇంక్లూడింగ్ ద రోడ్ యూజర్స్. సో రోడ్ సేఫ్టీ షుడ్ బి అవర్ వాచ్ వర్డ్. ఐ విల్ నాట్ టేక్ మచ్ ఆఫ్ యువర్ టైమ్. అందరూ ఒక స్వేర్ తీసుకోవాలి మనం. యూ హ్యావ్ టు డ్రైవ్ ఏ కల్చరల్ చేంజ్. ఐఎమ్ టెలింగ్ యూ, అన్లెస్ యూ డ్రైవ్ ఏ కల్చరల్ చేంజ్, థింగ్స్ విల్ నాట్ బి బెటర్ ఫర్ అస్. ఎవ్రీబడీస్ లైఫ్ ఇస్ ఇంపార్టెంట్. ఎవ్రీబడీస్ లైఫ్ ఇస్ ప్రీషియస్. నో వన్ షుడ్ లూజ్ హిస్ లైఫ్ జస్ట్ లైక్ దట్. ఒక మనిషి ఇప్పుడు తెలంగాణ ఉద్యమం వస్తే ఉద్యమం చేసి ఒక ప్రాణం పోయిందంటే అర్థం ఉందండి. ఎందుకు అనవసరంగా చావాలండి? ఎందుకు అనవసరం కాళ్ళు చేతులు విరిగిపోవాలండి? ఇమాజిన్ ద ఫ్లైట్ ఆఫ్ పేరెంట్స్. ఒక ఎర్నింగ్ మెంబర్ ప్రాణం కోల్పోతే ఆ యొక్క తల్లిదండ్రుల యొక్క బాధ మీరు అర్థం చేసుకోండి. ప్లీజ్, ఐ వాంట్ యూ టు బి ఎవ్రీబడి రెస్పాన్సిబుల్ డ్రైవర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే. సిపి గారు ఇచ్చిన సందేశంలో డిఫెన్సివ్ డ్రైవింగ్ అనే కాన్సెప్ట్ ఉంది. అంటే వీ హ్యావ్ టు బి కేర్ఫుల్ అబౌట్ అదర్స్ కేర్లెస్నెస్. ఇతరుల అజాగ్రత్తలు మనం గమనిస్తూ నడుస్తూనే సేఫ్ నడుపుతాం. అంటే వీ హ్యావ్ టు థింక్ దట్ అదర్ ఫెలో ఇస్ నాట్ డ్రైవింగ్ ఎట్ ఆల్. అందుకే పిల్లలు అందుకే కంపల్సరీ మీ పేరెంట్స్ వెళ్ళేటప్పుడు 2 వీలర్ అయితే హెల్మెట్ పెట్టుకోమని మోటివేట్ చేయాలి కంపల్సరీ. తర్వాత సీట్ బెల్ట్, ఫాదర్ అయితే సీట్ బెల్ట్ పెట్టుకోమని మోటివేట్ చేయాలి. సో మరి సార్ చెప్పినట్లు ఇది ప్రతి ఒక్కరి బాధ్యత. రహదారి భద్రత అనేది ఒక్కరిది కాదు, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్. ఇప్పుడు నెక్స్ట్ మన ప్రియతమ కలెక్టర్ గారు అనుదీప్ దుర్శెట్టి గారు తమను ఉద్దేశించి మాట్లాడతారు. గౌరవ జిల్లా మంత్రివర్యులు, రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారికి, గౌరవ స్పెషల్ సిఎస్ టిఆర్ఎన్బి వికాస్ రాజ్ సార్కి, అదేవిధంగా అడిషనల్ సిపి విశ్వప్రసాద్ గారికి, అదేవిధంగా వేదిక మీదటువంటి పెద్దలు, రెవెన్యూ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ సిబ్బంది మరియు ఇక్కడ విచ్చేసినటువంటి చిన్నారులు, మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు, కొత్త సంవత్సర శుభాకాంక్షలు. ఇవాళ చాలా సంతోషంగా ఉంది. మనము ఇక్కడ ఖైరతాబాద్లో రోడ్ సేఫ్టీ మీద ఈ వారోత్సవాలు జరుపుకుంటున్నాము. దీని ద్వారా అవగాహన
పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరం మనందరం కూడా ఇక్కడ వాళ్ళు ఎప్పుడో ఒకసారి మనం ట్రాఫిక్ ఉల్లంఘన చేసిన వాళ్ళం. ఏదో విధంగా చిన్నగా తొందరగా వెళ్దామని ఇందాక మన అడిషనల్ సిపి గారు చెప్పినట్టు రోడ్ సిగ్నల్ జంప్ చేయడమో లేదా సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడమో ఇటువంటి ఎన్నో చిన్న చిన్న మనకు అనిపిస్తాయి. ఈ చిన్నదే కదా బెల్ట్ పెట్టుకోకపోతే ఏమని. కొన్ని దగ్గర చాలా విచిత్రంగా ఉంటుంది. ఆ సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే కొన్ని వెహికల్స్ స్టార్ట్ కావు, లేదంటే సౌండ్ చేస్తూ ఉంటాయి. సో ఒక కీస్ కూడా అమ్ముతా ఉన్నారు ఈ మధ్యలో. సింపుల్గా కీస్ అందులో పెట్టేసి బెల్ట్ పెట్టకుండా ఆ సౌండ్ ఆగిపోతుంది. సో బేసికలీ ఈ రోడ్ సేఫ్టీ అనేది చాలా చాలా ముఖ్యం. మనం ప్రయాణం చేస్తున్నప్పుడు మనకేం కాదులే అనే ఒక అపనమ్మకం, ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ జనరల్గా ఉంటుంది. కానీ ఇండియన్ రోడ్స్ మీరు చూసినట్లయితే స్టాటిస్టిక్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ డేంజరస్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే మన రోడ్స్ అత్యంత ఇవి డేంజర్తో కూడుకున్నవి. దాదాపు మనం గంటకి 20 మంది మన భారతదేశంలో చనిపోతూ ఉన్నారు జస్ట్ బికాస్ ఆఫ్ రోడ్ సేఫ్టీ. మనకి అక్కడ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ వల్ల, ఫెటాలిటీస్ వల్ల ఎన్నో లక్షల యాక్సిడెంట్లు, గంటకి 20 మంది చనిపోతున్నారంటే అది చిన్న మాట కాదు. సో కాబట్టి ఖచ్చితంగా దీని మీద మనం ముందుకు వెళ్ళి అవగాహన కల్పించాలా, ప్రతి ఒక్కరిలో చైతన్యపరిచి ఇది అవాయిడబుల్ డెత్స్. ఇవన్నీ కూడా రోడ్ సేఫ్టీ పాటిస్తే మనము సేఫ్గా ఉంటాం, అవతల వాళ్ళు కూడా రోడ్డు మీద నడుస్తున్నటువంటి పాదచారులు కానివ్వండి, లేదా వెహికల్స్ వేరే పెడస్ట్రియన్స్ కానివ్వండి, లేదంటే బైక్స్ మీద ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ వారికి కూడా సేఫ్టీ అందించిన వాళ్ళం అవుతాము. దీంట్లో భాగంగా మన గౌరవ మంత్రివర్యులు ప్రత్యేక చొరవ చూపిస్తూ ట్రాఫిక్ పార్క్స్ కూడా చిల్డ్రన్ మన స్కూల్స్లో పెట్టాలని చెప్పేసి వారు చెప్పారు. దానికి అనుగుణంగా సార్ మేము హై స్కూల్స్లో కూడా హైదరాబాద్ జిల్లాలో ఖచ్చితంగా సార్ ఆదేశానుసారం ఏర్పాటు చేసి హైదరాబాద్ స్కూల్స్లలో కూడా పిల్లల నుంచి అవగాహన కల్పిస్తూ వారి తల్లిదండ్రులకు చెప్పే విధంగా వారిని కూడా ట్రాఫిక్ ఈ రోడ్ సేఫ్టీ మీద అవగాహన కల్పిస్తూ ఈ పార్క్స్ అనేవి ఏర్పాటు చేస్తామని చెప్పేసి మీ అందరికీ తెలియజేయడానికి సంతోషిస్తా ఉన్నాను. ఇందాక అడిషనల్ సిపి గారు కరెక్ట్ చెప్పారు. రోడ్ సేఫ్టీ ఏ ఒక్కరి బాధ్యత కాదు, ఏ ఒక్క డిపార్ట్మెంట్ యొక్క బాధ్యత కాదు. ఏదో పోలీస్ వాళ్ళు ఉంటేనే మనము ట్రాఫిక్ సిగ్నల్ పాటిస్తామో, అక్కడ ట్రాఫిక్ పోలీస్ మెన్ ఎవరు లేకపోతే మనం వెళ్ళిపోవచ్చు అనేది కాదు. ఇట్ ఈస్ ఫర్ అవర్ ఓన్ సేఫ్టీ, ఇట్ ఈస్ అవర్ రూల్. అక్కడ ఉన్నా లేకున్నా కానీ మనం సేఫ్గా ఉండాలి. ఒక 15 నిమిషాలు మనం వెళ్ళే అత్యుత్సాహంతో మనం వెళ్తే అక్కడ పెద్దగా మనం చేసేది ఏం లేదు. కానీ మిస్టేక్ అయ్యి అది ఫెటాలిటీ కానీ, అది గ్రీవియస్ ఇంజరీ కానీ అయితే జీవితాంతం దానికి మనము అది ప్రైస్ పే చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా రోడ్ సేఫ్టీ పిల్లలు ఎస్పెషల్గా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, మీరు రోడ్ సేఫ్టీ మీద అవగాహన కల్పించుకోండి. మీ పేరెంట్స్కి మీరు చెప్పి ఉండాలి. కారులో ఎక్కినప్పుడు కానీ ట్రాఫిక్ సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే మీరు పెట్టుకోమని చెప్పి మీరు ఒక ఆదర్శంగా నిలిచి మీరు చైతన్యపరచాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఒకసారి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు. వారికి ఐ విష్ ఆల్ ద సక్సెస్. అండ్ ఈ ట్రాఫిక్ రోడ్ సేఫ్టీ ఇన్ కోఆర్డినేషన్ డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ కమిటీ కూడా కలెక్టర్ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంటాయి. మన జిల్లాలో కూడా మీటింగ్స్ మనం పెడతా ఉన్నాం. ఇంకా మున్ముందు 2025లో ఈ ట్రాఫిక్ ఫెటాలిటీస్ గణనీయంగా తగ్గించే విధంగా కృషి చేస్తాం. ఆ విధంగా గౌరవ మంత్రివర్యుల ఆదేశానుసారం ముందుకు వెళ్తామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ మరి ఒకసారి మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. మన ప్రియతమ కలెక్టర్ మనందరికీ తెలుసు, వారు బ్యాచ్ ఆల్ ఇండియా టాపర్. అవునా, మీ అందరూ తెలుసు కదా, ఆల్ ఇండియా నంబర్ 1 సార్. మాకేంటంటే గర్వకారణం సార్ మా జిల్లా కరీంనగర్ జిల్లా అనే సారు అదొక మాకు గర్వకారణం. మా జిల్లా జగిత్యాల వాసి గారు ఐఏఎస్ టాపర్ అని ఇప్పుడు వారు చెప్పారు చూడ, అన్ని డిపార్ట్మెంట్స్ సమన్వయం చేసుకుంటూ డెఫినెట్గా ముందుకెళ్తామని కోఆర్డినేట్ చేసుకుంటూ. ఇంతకుముందు గత మన వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం గారు చెప్పేవాళ్ళు ప్రతి వెహికల్లో కుటుంబం ఫోటో తీసుకెళ్లాలని. ఎస్పెషల్లీ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్, లారీలు, బస్సులు దూరం ప్రయాణం చేస్తుంటారు. ఆ కుటుంబం ఫోటో ముందు పెట్టుకున్నామంటే కుటుంబం ఎప్పుడు గుర్తుంటుంది. దాంతో కేర్ అంటే ఈసారి కేరే మన థీమ్ ఏంటంటే కేర్ అనేది జాగ్రత్త వహించడం అనేది థీమ్ ఈసారి. ఈ సందర్భంగా మనల్ని ఉద్దేశించి మన ప్రియతమ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ట్రాన్స్పోర్ట్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ వికాస్ రాజ్ సార్ మాట్లాడతారు. గౌరవ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు, మై ఫ్రెండ్ ఫ్రమ్ ద ట్రాఫిక్
City Police, Collector, all my friends from the department, అందరూ ఈరోజు హాజరైన అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. దాంతో సహా జాతీయ రోడ్డు నేషనల్ రోడ్ సేఫ్టీ మంత్ భాగంగా ఈరోజు లాంచ్ చేస్తున్న ఈ ప్రోగ్రాము. అంటే ఇది ఒకరోజు చేసే కార్యక్రమం కాదు. ఇంతకుముందు విశ్వ గారు మాట్లాడే పద్ధతిలో ప్రతి ఒక్కరూ, ఎవ్రీ డ్రైవర్, ఎవ్రీ వెహికల్, రోడ్డు మీద నడుస్తున్న ఎవ్రీ పెడెస్ట్రియన్, ప్రతి ఒక్కరూ వాళ్ళ బాధ్యత స్వీకరించి ఆ రూల్స్ని పాటిస్తేనే all of us will be safe. లేకపోతే somebody else makes mistake, somebody else basically gets hurt. ట్రాఫిక్ రూల్స్ ఆఫ్ కోర్స్ ఈ మధ్య మనం కొంత డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చేటప్పుడు కూడా ప్రాపర్ దాని మీద ఎగ్జామ్స్ తీసుకొని దాన్ని పాస్ అయ్యేటట్టు, అంటే డ్రైవర్ షుడ్ నో వాట్ ఆర్ ద ట్రాఫిక్ రూల్స్. రోడ్డు మీద ఉన్న బ్రోకెన్ లైన్ అంటే ఏంటి, డబుల్ లైన్ అంటే ఏంటి, ఎల్లో లైన్ అంటే ఏంటి, సైడ్లో ఉన్న లైన్స్ అంటే ఏంటి. దీస్ ఆర్ మెనీ థింగ్స్ మెనీ ఆఫ్ అవర్ పీపుల్ డోంట్ నో. యూ టర్న్ తీసుకోవాలంటే ఎక్కడ తీసుకోవచ్చు, ఎక్కడ తీసుకోకూడదు. అఫ్ కోర్స్ దేర్ ఆర్ మచ్ బిగ్గర్ థింగ్స్. రాంగ్ సైడ్ డ్రైవింగ్ అంటే ఐఎమ్ ష్యూర్ వాళ్ళకి తెలుసు దట్ దే ఆర్ డూయింగ్ రాంగ్. తెలిసినా కూడా not only putting their own life in danger but putting somebody else's life also in danger. స్పీడ్ లో వస్తా ఉంటే ముందు నుంచి వస్తున్న వెహికల్ చూసినా కూడా పీపుల్ మే నాట్ బి ఏబుల్ టు స్టాప్. వాళ్ళు ఆపినా కూడా వెనక నుంచి సెకండ్ పర్సన్ మే నాట్ బి ఏబుల్ టు స్టాప్. ఇట్లాంటి చాలా జరిగే అవకాశాలు ఉన్నాయి. అట్లాగే వెహికల్స్ డ్రైవింగ్ సైడ్ ఆఫ్ కోర్స్ ప్రతి ఒక్కరు మనం తప్పకుండా పాటించాలి. ఫస్ట్ వీ షుడ్ నో, దెన్ వీ షుడ్ ఫాలో. అట్లాగే వెహికల్స్ మీద కూడా ఈ మధ్య వీఆర్ పుట్టింగ్ లాట్ ఆఫ్ ఫోకస్. అవుట్ ఆఫ్ ఫిట్నెస్ ఉన్న బండులు నడవకూడదు. అట్లాంటివి ఉంటే డ్రైవర్ ఈవెన్ ఇఫ్ హీ వాంట్స్ టు కంట్రోల్, సమ్ టైమ్స్ బ్రేక్ సరిగా పని చేయకపోవడము, అట్లాంటి ప్రాబ్లం వల్ల వెహికల్ మే నాట్ స్టాప్. ఇట్లాంటి థింగ్స్ జరగకుండా నేను మా డిపార్ట్మెంట్ వాళ్ళందరినీ కూడా కోరేది, ఫిట్నెస్, స్పెషలీ బిగ్ వెహికల్స్ ఫిట్నెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ఆల్ పాయింట్స్ ఆఫ్ వ్యూ, స్పెషలీ ఫ్రమ్ రోడ్ సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూ. దాన్ని వీ షుడ్ టేక్ ఇట్ వెరీ వెరీ సీరియస్లీ అండ్ వీ షుడ్ నాట్ అలౌ ఎనీ నాన్ ఫిట్ వెహికల్ టు ప్లై ఆన్ ద రోడ్. ఆఫ్ కోర్స్ ఒక రకంగా మనం చూడాలంటే ఇట్ ఈస్ వెరీ గుడ్ దట్ వీఆర్ సీయింగ్ ఆల్ దీస్ చిల్డ్రన్ హియర్ టుడే. చిన్నప్పటి నుంచి దీనికి ఇంపార్టెన్స్ ప్రతి ఒక్కరు గమనిస్తే దెన్ ఇట్ బికమ్స్ అ పార్ట్ ఆఫ్ అవర్ వే వి బిహేవ్. రోడ్లో రేపు పోతే స్కూటర్ని ఎట్లా నడిపిస్తాలి, మోటార్ సైకిల్ని ఎట్లా నడిపిస్తాలి, ఆర్ వాట్ ఎవర్ ఫోర్ వీలర్స్, లేకపోతే జస్ట్ క్రాసింగ్ ద రోడ్, ఎక్కడ రోడ్ క్రాస్ చేయవచ్చు, ఎక్కడ రోడ్ క్రాస్ చేయకూడదు. ఇట్లాంటి థింగ్స్ షుడ్ బి ఇన్బిల్ట్ ఇన్ టు అస్. ఆయన ఇంతకుముందు చెప్పినట్టు ద మూమెంట్ వి గో అండ్ సిట్ ఇన్ సైడ్ ద వెహికల్, ఆటోమేటికలీ మై హ్యాండ్ షుడ్ గో ఫర్ బేసికలీ ఫోర్ వీలర్లో ఉంటే టు పుట్ ద సీట్ బెల్ట్. It should become ingrained into us. Whenever we are taking a turning, irrespective of the fact day unda night unda, ఆ ఇండికేటర్ తప్పకుండా పని చేయాలి. మనం ఇండికేటర్ ఇచ్చిన తర్వాతనే టర్న్ తీసుకోవాలి. When I am coming from a small lane and merging into a big road, I should come and stop there, see what vehicle is coming from the right, from the right side ఉంటుంది, and then only I should take my left turn. ఇట్లాంటి అంతా చూసుకొని దెన్ ఓన్లీ వీ షుడ్ ఇట్ షుడ్ బికమ్ ఇన్గ్రెయిన్డ్ ఇన్ టు అస్. ఇది ఎప్పుడు జరుగుతుంది, ఎప్పుడు పిల్లలు ఫ్రమ్ ద వెరీ యంగ్ ఏజ్ దే స్టార్ట్ ఇన్కార్పొరేటింగ్ దీస్ థింగ్స్. ఇది అంతా దృష్టిలో పెట్టుకొని మంత్రి గారు చొరవ తీసుకొని యూనిసెఫ్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళని పిలిపించి ప్రతి ఒక్క స్కూల్లో to the extent possible, getting these children's parks made so that
children incorporate this, imbibe this, understand this, and then not only వాళ్ళ పేరెంట్స్ ద్వారా కూడా దీన్ని పాటించేలాగా వాళ్ళు కూడా చెప్తారు, బికాజ్ వాళ్ళు కూడా బండిలో ఉంటారు. దే విల్ బి డెఫినెట్లీ ఏబుల్ టు టెల్ దేర్ పేరెంట్స్ టు ఫాలో ఇట్. ఇది దృష్టిలో పెట్టుకొని వీఆర్ పుషింగ్ దిస్ ప్రోగ్రామ్. Of course, lot of cases have been booked, but the idea is not to book cases. More than 1 crore cases have been booked in 2024 for various types of violations. That indicates one thing, that many people are not following. Kavalani follow cheyatledu. Vishwa garu intaku mundu cheppinattu, there are only 2000 people in Hyderabad. There are how many vehicles in Hyderabad? 80 lakhs. 80 lakh vehicles ఉన్నాయి. 80 lakhs vehicle ని రెగ్యులేట్ చేయాలి, కంట్రోల్ చేయాలి అంటే 2000 people are not going to be sufficient. They cannot be everywhere. They cannot look at every vehicle. It has to be coming from inside us that we follow the rules. With this message, I hope ఈ నెలలో ఈ మెసేజ్ ప్రతి ఒక్కరికి మనం తీసుకోపోగలుగుతాం, and they will start taking it more seriously. దీని ట్రాఫిక్ రూల్స్ ని పాటిస్తారు, so that everybody can live safely, everybody can travel safely on the road. With this hope, I hope that we will be able to take this program to the people this time. Thank you everybody. స్పెషల్ సిఎస్ గారు ప్రత్యేకంగా రోడ్ లైన్స్ గురించి ప్రత్యేకంగా చెప్తూ ఉన్నారు. మనం చూస్తుంటాము హైవేలో యాక్చువల్గా ఎలా ఉంటుందంటే, డివైడర్ ఉందనుకోండి, డివైడర్ క్లోజ్ ఉన్న లేన్ ఫాస్ట్ మూవింగ్ లేన్, అటుపక్క లేన్ స్లో మూవింగ్ లేన్స్, మధ్యలో డాటెడ్ లైన్స్ ఉంటాయి, మన ఎల్లో లైన్, రిజిడ్ లైన్ ఉంటుంది. ఇవన్నీ కూడా అందరు నేర్చుకోవాలి. కానీ మామూలుగా రోడ్లలో మనం చూస్తుంటాము, స్లోగా వెళ్ళే వాళ్ళు లేన్ పక్కన వెళ్తారు, స్పీడ్ వెళ్ళే వాళ్ళు పక్కన వెళ్తారు, లేదా ఓవర్టేక్ లెఫ్ట్ నుంచి చేసుకుంటారు. ఈ ఓవర్టేకింగ్ కానీ లేన్ డిసిప్లిన్ కానీ మనం బాగా పాటిస్తేనే, మరియు పిల్లలు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రోడ్ సేఫ్టీ ప్రిన్సిపల్స్ పాటిస్తేనే మనం ఈ ప్రమాదాలు నివారించని చెప్పారు. వారితో నాకు ఒక ప్రత్యేకమైన అనుబంధం ఏంటంటే, వారు కలెక్టర్గా ఉన్నప్పుడు అప్పుడు కూడా ఒక రోడ్ సేఫ్టీ మంత్ చేశాం కర్నూలులో. సార్ అప్పుడు ఏమన్నారంటే, డ్రైవర్లు కొంచెం బిజీగా ఉంటారు కదా, వాళ్ళని ఒక దగ్గర తీసుకొచ్చి పెట్టండి అంటే, మేము ఒక థియేటర్ తీసుకెళ్ళి ఒక 700 మంది మొత్తం డ్రైవర్లకి ఒక మూవీ వేసి ఆ మధ్యలో బ్రేక్ చేసి వాళ్ళకందరికీ ఇట్లా పవర్ పాయింట్ వేసాం, రోడ్ సేఫ్టీ ప్రిన్సిపల్. సార్ అట్లా సినిమా ఫుల్ ఎంజాయ్ చేసింది సార్. అది అయిపోయినాక సెకండ్ హాఫ్ మొత్తం చూసారు, సెకండ్ హాఫ్ మొత్తం చూసారు. సో అట్లా ఏంటంటే, సార్ అక్కడ ఏం చెప్పారంటే, మనం టీవీలో సీరియల్స్ వస్తుంటాయి కదా, మధ్యలో అడ్వర్టైజ్మెంట్లు వస్తుంటాయి. సో సీరియల్స్ చూస్తుంటాం కాబట్టి అడ్వర్టైజ్మెంట్ మీద కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది మనకి. సో అట్లా సినిమా చూస్తున్నారు కాబట్టి వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా ఉంటుంది. దేర్ఫోర్ ఇట్లా రోడ్ సేఫ్టీ అట్లా మీరు ఇంబైబ్ చేయమని సార్ మాకు చెప్పారు. నాకు ఒక ప్రత్యేకమైన సంతోషం. అది ఇప్పుడు హిందీలో పెద్దగా రిపోర్ట్ అయింది. సార్ కర్నూలులో మాతో చేయించారు. అప్పుడు మన మంత్రి గారు ఇప్పుడు చాలా వినూత్నమైన ఆలోచనలు సార్కి ఉన్నాయి. ఇప్పుడు చిల్డ్రన్ ట్రాఫిక్ పార్క్ అని ప్రతి స్కూల్లో మొక్కైన వంగని మానవ వంగున అనే ఉద్దేశంతో పిల్లలందరికీ ఎడ్యుకేట్ చేయాలని సార్ కంకణం కట్టుకున్నారు. మరి వారి సందేశం ఇప్పుడు మన నూతన సంవత్సర శుభాకాంక్షలతో, వారు ఈజ్ వెరీ ఫేమస్ ఫర్ గివింగ్ వెరీ వెరీ గుడ్ స్పీచెస్. అందరూ చాలా చెప్తారు. పొన్న ప్రభాకర్ సార్ చాలా బాగా. రమేష్ గారికి ధన్యవాదాలు. ఊరికి ఆయన చాలా కంటిన్యూ. ఈరోజు ట్రాఫిక్ జాతీయ వారోత్సవాలు ఉంటుండే ఇంతకుముందు, ఇప్పుడు ఇవి మాసోత్సవాలని. అంటే దాని యొక్క ఆవశ్యకతను జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో అందరూ గుర్తించి సేఫ్టీ ఎంత ముఖ్యమైనటువంటి అంశాన్ని గమనించి అందరికీ ఒక కార్యక్రమం జరిపినట్టయితే కొంత అవేర్నెస్ వస్తుందనే దాని మీద ఒక నెల రోజుల పాటు ఈ కార్యక్రమం తీసుకుంటున్నారు. ఈరోజు హైదరాబాద్లో, ఎందుకంటే వాస్తవంగా 1వ తారీఖు నుంచి జనవరి 31 వరకు జరగాలి. మన్మోహన్ సింగ్ గారి మృతి పట్ల సంతాప దినాలు ఉండాయి కాబట్టి కార్యక్రమాన్ని లాంఛనంగా మనం చేయలేకపోయినా, ఈరోజు మరి స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజు గారు, ట్రాఫిక్ అడిషనల్ సిపి విశ్వప్రసాద్ గారు, గౌరవ హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ గారు, 3 జేటీసీలు, డీటీసీలు, ఎంవీఐలు, ఏఎంవీఐలు, పాత్రికేయులు, అదేవిధంగా రాజ్భవన్ పాఠశాలకు సంబంధించినటువంటి విద్యార్థులు, పాత్రికేయులందరూ కూడా హృదయపూర్వకంగా నమస్కారం. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరం సందర్భంగా రోడ్డు భద్రత మాసోత్సవాల కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. రోడ్డు భద్రత మాసోత్సవాల్లో
ముఖ్య ఉద్దేశం ప్రమాదాలను నివారించాలి, ప్రాణాలను రక్షించుకోవాలి. మన నిర్లక్ష్యం కారణంగా ఎదుటివాడి ప్రాణం పోవద్దు అనేటువంటి ఆలోచనతోటి అందరికీ కూడా ఒక అవగాహన కలిగించాలి. రోడ్డు భద్రత ఎటువంటి జీవితాలను పూర్తిగా రోడ్డున పడేస్తుంది అనేటువంటి మాట ఈ సందర్భంగా సమాజం గమనించడం కొరకు మనం ఈ కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం. ఈ కార్యక్రమం తెలంగాణ వ్యాప్తంగా, జాతీయ స్థాయిలో, మొత్తం దేశవ్యాప్తంగా, తెలంగాణలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్ గారు ఇప్పటికే రవాణా శాఖకు సంబంధించి, ట్రాఫిక్ పోలీసుకు సంబంధించి, పాఠశాలకు సంబంధించిన విద్యార్థులతో పాటుగా అన్ని శాఖల వాళ్ళు కూడా ఈ మాసోత్సవాల లోపల వాళ్ళ శాఖలల్లో వాళ్ళ డిపార్ట్మెంట్ ఆఫీసులలో కూడా దీని పట్ల అవగాహన కల్పించే విధంగా నెల రోజుల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క శాఖ తరఫున కూడా ఇటువంటి కార్యక్రమాలు తీసుకోవాలని కోరడం జరుగుతూ ఉంది రవాణా శాఖ పక్షాన. అంతేకాదు ఈరోజు ఇంతకుముందు పెద్దలందరూ చెప్పినట్టుగా రోడ్డు భద్రత అనేటువంటి అంశానికి సంబంధించి వాటిని అమలు చేయడానికి సంబంధించిన సిబ్బంది జనాభా పరిశీలన తీసుకున్నట్టయితే ఎవరికి వారు అవగాహన చేసుకొని అమలు చేస్తే తప్ప ఇప్పుడున్నటువంటి ఈ సిబ్బందితోటి ఎవరు కూడా ఖచ్చితంగా అన్ని అమలు చేసేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి ప్రజలు చైతన్యవంతులు కావాలి, సామాజికంగా అవగాహన రావాలనే ఆలోచనతో రవాణా శాఖ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పాఠశాలలో యూనిసెఫ్ వారి సహకారంతో పిల్లలందరికీ ట్రాఫిక్ అవగాహన పార్కులను ఒక 2000 గజాలకు స్క్వేర్ ఫీట్ సంబంధించి ఒక రోడ్ మ్యాప్ ట్రాఫిక్ రూల్స్లను వేసి ప్రతి పాఠశాలలో ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. ఈ సంవత్సరం 500 నుంచి 1000 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ ప్రైవేట్ స్కూళ్లలో ఏర్పాటు చేయాలనేటువంటి టార్గెట్ను ఈ మధ్యకాలం లోపల మొన్న 31 నాడు ఫిక్స్ చేసుకున్నాం. దానికి అనుగుణంగా కార్యాచరణ చేపడతారని నేను రవాణా శాఖ సిబ్బంది దగ్గర నుంచి మీ అందరికీ ఆ విశ్వాసాన్ని సందర్భంగా కలగజేస్తా ఉన్నాను. మనం చేసే విధి నిర్వహణలో పిల్లలు, ఎందుకంటే పిల్లలకు చిన్నప్పుడు అవగాహన కలిగితే అది పెద్ద అయిన తర్వాత తప్పకుండా దాన్ని అమలు చేసి చూపెడతారు. మనం ఎప్పుడైనా చిన్నతనంలో నేర్చుకున్నటువంటిదే, అది విద్య కావచ్చు, ఇతర కళలు కావచ్చు, ఏ కార్యక్రమం అయినా కూడా చిన్నప్పుడు నేర్చుకున్నది పెద్ద అయినాక మనందరికీ కూడా చాలా ఉపయోగపడుతుంది. ఈ ట్రాఫిక్ రూల్స్ కూడా చిన్నపిల్లలకు నేర్పాలని ప్రభుత్వం లోపల వీలైతే రేపటి క్యాబినెట్లో మాట్లాడి, ఇప్పటికే కొంత సిలబస్ ఉన్నది, కానీ తప్పనిసరి పరిస్థితులలో ట్రాఫిక్ రూల్స్ పట్ల కూడా పిల్లలకు ఉండే విధంగా ఒక సిలబస్లో ఇంక్లూడ్ చేయమని చెప్పి కూడా ప్రభుత్వం తరఫున సూచన తీసుకొని దాన్ని అమలు చేసే విధంగా ప్రయత్నం చేస్తామని కూడా మాట మనం చేస్తాం. ఎందుకంటే సిలబస్ ఉన్నట్టయితే తప్పనిసరి పరిస్థితిగా ట్రాఫిక్ రూల్స్ పట్ల అవగాహన వస్తుంది. పిల్లలకు చిల్డ్రన్ అవేర్నెస్ పార్క్స్ ఉంటాయి. బయటికి వెళ్ళినప్పుడు ఆ యొక్క విక్టిమ్స్ యొక్క ఫ్యామిలీకి సంబంధించిన ఒక అవగాహన కలిగేసే విధంగా మరి ఏర్పాటు చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇప్పటికే రవాణా శాఖ తరఫున దాదాపు డ్రైవింగ్ లైసెన్స్ పొరపాటు చేసినటువంటి వాళ్లకు దాదాపు 7,000 కేసులు చేసినాం. కానీ కేసులతోటి కాదు, ఇది భవిష్యత్తులో కఠినమైనటువంటి చట్టం కూడా రేపు 7వ తారీఖు నాడు జాతీయ స్థాయిలో గడ్కరీ గారి నాయకత్వంలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రవాణా మంత్రులు, రవాణా ప్రిన్సిపల్ సెక్రటరీలు, కమిషనర్లతోటి సమావేశం ఉంది. ఆ సమావేశంలో ఈ చట్టాల మీద సమీక్ష కూడా జరుగుతూ ఉంది. జరిగే సందర్భంలో ఈ విదేశాల్లో ఏ విధంగానైతే ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే కొంత సమయం ఇచ్చి 1, 2, 3 సార్లు చేసి దాని తర్వాత లైసెన్స్ ఎట్లా రద్దు చేస్తారో ఇక్కడ కూడా అటువంటి నిబంధనలు తెచ్చి ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాళ్లకు భవిష్యత్తులో లైసెన్స్ దొరకకుండా చేసే విధంగా కఠినంగా నిబంధనలు తెచ్చేటువంటి ఒక ప్రయత్నం చేస్తాం. అంతేగా వాళ్ళ పేరు మీద వాహనం కూడా రిజిస్ట్రేషన్ కావద్దుగా, వాళ్ళు వాహనం నడిపి ఎక్కడైనా దొరికితే ఇంకా కఠినంగా లైసెన్స్ లేకుండా నడిపితే, రద్దయిన తర్వాత నడిపితే కఠినంగా శిక్షించేటువంటి ఒక విధంగా చట్టాలు తెచ్చే విధంగా ప్రతిపాదనలు చేస్తాం. ఇది చాలా అవసరం. మనిషిలో 2, ఒకటి సత్ప్రవర్తన లేదా భయం. సత్ప్రవర్తన నేర్పడానికి పిల్లల స్థాయి నుంచి అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తాం. దాని ఒకవేళ రూల్ బ్రేక్ చేస్తే కఠినంగా చర్యలు ఉంటాయని కూడా చెబితేనే భవిష్యత్తులో కొంత నిబంధనలు, కొంత ఈ యొక్క రోడ్డు భద్రత ఉంటుందనేటువంటి అంశాన్ని సందర్భంగా మనవి చేస్తూ, తప్పకుండా ఈ రోడ్డు రవాణా డిపార్ట్మెంట్ తరఫున అటు ఆర్టీసీకి సంబంధించి కానీ భవనాలకు సంబంధించి కొంత ఎక్కడైతే యాక్సిడెంట్ బ్లాక్ డ్రాప్స్ ఉన్నాయో అటువంటి బ్లాక్ సంబంధించినటువంటి కొంత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాటన్నింటినీ ప్రభుత్వం దృష్టితో చర్చ చేసి వాటన్నిటిని తొలగించి
యాక్సిడెంట్ ప్రోన్ ఏరియా ఉన్నటువంటి వాడిని మరి రోడ్ల నిర్మాణాన్ని సక్రమంగా చేయాల్సిందిగా కోరుతూ హైదరాబాద్లో కూడా కొంత ట్రాఫిక్ సంబంధించి చైతన్యం చేయడానికి ఇంతకుముందు విశ్వప్రసాద్ గారు చెప్పినట్టుగా అనేకమైనటువంటి జంక్షన్స్కు సంబంధించి కొంత మార్పులు చేర్పులు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. దానికి సంబంధించి కూడా ప్రజలందరి సహకారాన్ని కోరుతూ మరొకసారి ఈ ట్రాఫిక్ అవగాహనకు సంబంధించినటువంటి రోడ్డు భద్రత మాసోత్సవాల్లో పాల్గొన్న మీ అందరికి ధన్యవాదాలు. అందరూ కూడా ఒకటో రెండో అట్లా కనీసం ఇద్దరి ముగ్గురికి నలుగురికి రోడ్డు భద్రత పట్ల బాగుండాలి, సేఫ్టీ పాటించాలి, నియమ నిబంధనలు పాటించాలని చెప్పాలని కోరుకుంటూ అందరు నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటాను. మంత్రివర్యులు ఇచ్చిన సందేశం మీ అందరికీ అర్థమైంది కదా. ఎవ్రీ పర్సన్ షుడ్ టీచ్ 3 others అట్లీస్ట్. ప్రతి ఒక్కరూ ఒక ముగ్గురికి చెప్తే డెఫినెట్గా స్ప్రెడ్ అవుతుంది. వారి ఆదేశాలు అన్ని శాఖల వారు, రవాణా శాఖ వారు ముఖ్యంగా అందరం తూచా తప్పకుండా పాటిస్తామని వారికి మేము చెప్తూ హామీ ఇస్తూ వారి ఆదేశాలతో తప్పకుండా పాటిస్తామని చెప్తూ తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు సార్ వినూత్నంగా అందరికీ హెల్మెట్స్ మెమెంటోస్ ఇవ్వాలని ఒక మా కోరిక అందరికీ